దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. మీకు నెమ్మది కలుగును, మీకు నెమ్మది కలుగును. ఈ వచనములో నుండి దేవుడు మనతో మాట్లాడిన ఈరోజు మాట్లాడుతున్న వాగ్దానాన్ని మనం తీసుకుందాం. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో దొరకనిది అలాగే పొందుకుంది ఏదైనా ఉందంటే అది నెమ్మది. నెమ్మది అనేది చాలామందికి ఒక భయంకరమైన అందని ద్రాక్షలాగా ఉంటుంది. ఎందుకనంటే కష్టం, బాధ, వేదన, అనారోగ్యం, అలాగే శ్రమలు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు అనేవి మానవ జీవితానికి ఎక్కువైపోయి జీవితంలో నెమ్మది లేని ఆ భయంకరమైన పరిస్థితులు చాలామంది అనుభవిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అలసి సొలసి ఉన్న తన ప్రజలతో దేవుడు అంటున్నాడు ఏమనంటే, మీకు నేను నెమ్మది కలుగు చేస్తాను, మీకు నేను రెస్ట్ ఇవ్వబోతున్నాను, మీరు ప్రశాంతంగా ఉండబోతున్నారు అని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున జీవితంలో రెస్ట్ లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. జీవితంలో మనకి ప్రశాంతత లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున నీ జీవితంలో కూడా ఉరుకు పరుగుల జీవితాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావేమో. చాలని నిద్ర, చాలని నీ జీవితంలో సౌకర్యాలు, చాలని ఆహారము, చాలని జీతం, చాలని మీ జీవితాల్లో ఆర్థిక వనరులు, ఇవన్నిటి చేత ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేని భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నావేమో నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది ఏంటంటే, ఆయన ఇంతవరకు నువ్వు పడిన ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి నీకు నెమ్మది ఇవ్వాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే, నోవాహు ద్వారా దేవుడు లేమెకు తరమునకు గొప్ప నెమ్మది కలుగు చేశాడు. నోవాహు ద్వారా దేవుడు ఆ తరానికి అద్భుతమైన నెమ్మదిని కలుగు చేశాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే, చాలామంది జీవితాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నా నెమ్మది ఎలా వస్తుంది అని అంటే, దేవుడు ఒక బహుమానం ద్వారా నీ జీవితంలో అప్పటి వరకు లేని భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు, అప్పటి వరకు పొందుకొని పరిస్థితులను ఆయన నీకు సమృద్ధిగా మార్చగలడు. లేమెకు దినాలలో భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల మధ్యన నోవాహు ఈ లోకంలో పుట్టడం ద్వారా దేవుడు వారికి పనుల విషయంలో, కార్యాల విషయంలో నెమ్మది కలుగు చేశాడు. అలాగే వాక్యాన్ని మీరు గమనిస్తే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నెమ్మది కలుగు చేశాడు. ఎందుకనంటే దేవుడు యెహోషువను నిలబెట్టి భయంకరమైన శత్రువుల మధ్యన, భయంకరమైన కష్టకాలంలో నాయకుడు ఆ వారి మధ్యలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక యవనస్తుని దేవుడు నిలబెట్టి వారి వాగ్దాన దేశానికి వారిని నడిపించి అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులను అన్నిటినీ చక్కబెట్టి చక్కగా దేశంగా వారిని నిలబెట్టి, అలాగే ప్రతి తరముకు కావలసిన లేదా ప్రతి ప్రజలకు కావలసిన అద్భుతమైన భూమిని, అలాగే అద్భుతమైన వారికి స్థానాన్ని అనుగ్రహించి ఎవరెవరకు ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్నిటినీ సమకూర్చి, అలాగే శత్రువుల మీద విజయం ఇచ్చి వారిని అందరినీ ఒక దేశముగా నిలబెట్టాడు యెహోషువ. దేవుడు యెహోషువ ద్వారా ఆ ప్రజలకు నెమ్మదిని అనుగ్రహించాడు. సుమారు ఇంచుమించుగా 400 సంవత్సరాలు భయంకరమైన కరువు కాటకాల మధ్యన బానిసత్వంలో నలిగిపోయిన ఆ ప్రజలకు విసికి వేసారి వేదనపడి, బాధపడి, కష్టపడి, కన్నీరు గర్చి, అయ్యా మాకు నెమ్మది లేదా అని కన్నీరు గర్చిన బిడలకు దేవుడు ఒక యవనస్తుడి ద్వారా అద్భుతమైన నెమ్మదిని అనుగ్రహించాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీరు కూడా భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, దేవుడు మీకు సహాయం పంపించబోతున్నాడు. మీరు జస్ట్ ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూడండి, దేవుని సహాయం మీకు ఖచ్చితంగా వస్తుంది. అది వాక్యం రూపంలోనో, వాగ్దాన రూపంలోనో, లేకపోతే దైవజనుల యొక్క హెచ్చరిక రూపంలోనో దేవుడు మీ జీవితంలో మీతో మాట్లాడుతూ ఉంటాడు. తప్పకుండా మీ జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యము సరైన సందర్భంలో, సరైన మాట ద్వారా, సరైన వాగ్దానం ద్వారా జరిగించి మీ జీవితంలో అద్భుతమైన నెమ్మదిని మీకు కలుగు చేస్తాడు. ఇంకెంత మాత్రం మీరు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కాని దేశంలో
కానీ ప్రజల మధ్యన బ్రతుకుతూ ఏది మా జీవితం, ఇదా మా జీవితం, మా భూమి ఎక్కడ, మా ప్రశాంతత ఎక్కడ, మా యొక్క గృహం ఎక్కడ, మా యొక్క స్వాస్థ్యం ఎక్కడ నేర్చిన వారికి ఎలాగైతే స్వాస్థ్యం ఇచ్చాడో మీ జీవితంలో కూడా ఈ రోజున మీరు పొందుకున్న ప్రతి బాధల నుంచి మీకు విడుదల అనుగ్రహించి అద్భుతమైన స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేసే నెరవేర్చే దేవుడు. బాధపడకండి, ఎంత మాత్రం మీరు కంగారు పడకండి. విసికి వేసారిపోయి ఒకవేళ నలిగిపోయి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేతుల్లోనికి రండి. ఆయన ఇచ్చే అద్భుతమైన నెమ్మదిని అనుభవిస్తూ, అద్భుతమైన దేవుడు యొక్క గొప్ప అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తూ, ఆయన ఇచ్చే రెస్ట్ను మీరు తీసుకుంటూ ముందుకు సాగండి. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వాదాలతో నింపును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి, గొప్ప దేవానికి కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడినందుకు ఉన్నాయి. నెమ్మది లేని దినాల్లో అయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. విసికి వేసారి ఈరోజు ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ప్రభా నీ కొందనాలైనా రేపేంటో, ఈ రోజు నా పరిస్థితి ఏంటోనే బాధపడుతూ ఈ రోజున ఈ వాక్యం చూస్తున్నారో వారందరి జీవితాల్లో మీరే సహాయాన్ని పంపించి వారికి తగిన సమయం ముందు వారి జీవితంలో నెమ్మదిని, ఆరోగ్యాన్ని, సంతోష సమాధానాలు ఇచ్చి ముందుకు నడిపించాలి. ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు నాయన. ఈరోజు చేస్తున్న ప్రార్థన ఆలకించి అద్భుతమైన జవాబును అనుగ్రహించి ఘనమైన సాక్షులు పెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.